తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా నందిగమ మండలంలోని వీర్లపల్లి చెట్ల అంతిరెడ్డిగూడ మజీద్ మామిడిపల్లి బోనాల్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి సర్పంచ్ పాండు, మొదలగూడ సర్పంచ్ పెండ్యాల అరుణ, రాజు, మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ కాట్న రవీందర్, వీర్లపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్, అపరెడ్డిగూడ మాజీ సర్పంచ్ జేకే నరసింహ, మొదలగూడ ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, వీర్లపల్లి చెర్ల అంతిరెడ్డిగూడ మజీద్ మామిడిపల్లి గ్రామాల పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వీర్లపల్లి గ్రామ పంచాయతీలో వీర్లపల్లి విలేజ్లో మరియు అంతరేడుగూడ విలేజ్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు అంగరంగ వైభవంగా సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు పాలకవర్గం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిపినందుకు
ప్రత్యేకంగా ఈలపల్లి గ్రామ పంచాయతీ సభ్యులందరికీ మరియు అంతిరెడ్డిగూడ విలేజ్ పెద్ద మనుషులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, వీలపల్లి గ్రామ పంచాయతీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏదైతే అంతిరెడ్డిగూడ గ్రామస్తులు కానీ, చిందం పాండు గారు కానీ ఆ పాలకవర్గ సభ్యులు వచ్చి అన్న మాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సీసీ ఏర్పాటు చేయాలని చెప్పి అడగగానే గవర్నమెంట్ ఫండ్ అయితే దాదాపుగా 10-12 లక్షల రూపాయలు ఫండ్. ఎందుకంటే దాంట్లో ఎట్లా కమిషన్ పోతే అందరూ తెలుసు. కానీ మా సొంతంగా 5 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారి గుళ్ళకు ఏపించడం మా పూర్వజన్మ సుకృతం ఇది. ఎందుకంటే అవకాశం అనేది అందరికీ రాదు. ఏళ్ల తరబడి ఉన్నా కానీ ఆ అవకాశం వీలపల్లి గ్రామ ప్రజలది. అంతిరెడ్డి గ్రామ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నాకు ఆ దేవుడు, ఆ అమ్మవారి కృప నా పైన ఉన్నది. మరొకసారి ధన్యవాదాలు. అంటే గవర్నమెంట్ నుంచి వస్తే ఎవరైనా చేయగలుగుతారు, కానీ మన సొంతంగానే చేయాలంటే డిసైడ్ అయినా వాళ్ళు. అంతిరెడ్డి గ్రామస్తులు అడగంగానే పాండు గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, కృష్ణ గారు వీళ్ళంతా కలిసి, అంటే అంతిరెడ్డి మా అన్నలు చాలా మంది ఉన్నారు, అందరికీ పేరు పేరున ల్యాండ్ డొనేషన్ ఇచ్చిన ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గజం 10-15 వేలు అయ్యే టైంలో ఇంత పెద్ద జాగిచ్చిర్రు. ఇంత పెద్ద జాగిచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గ్రామంలో నేను కూడా కొద్దిగా చేయాలనే భావంతో లక్ష్మారెడ్డి అన్న గారు ఇచ్చారు. నా వంతు సాయంగా నేను అంతిరెడ్డి గారి గ్రామ ప్రజలు మరియు వీళ్ళపల్లి చిందం పాండు సర్పంచ్ గారు అడగగానే, వార్డు మెంబర్ అడగగానే, ఉప సర్పంచ్ గారు అడగగానే ఎందుకు ఏ విషయం అంటే ప్రజల కనీస అవసరాలు తీర్చాలనేది ఫస్ట్. ఎవరు ఏ ఊరు అనేది కాదు. మనల్ని ప్రజలు అడిగినప్పుడు అది వాళ్ళకు సంబంధం లేకున్నా కానీ ఊరందరికి సంబంధిస్తుంది. మేమందరము ఎన్నో ఏళ్ళ కళ అంటని చెప్పినందుకు మేమైతే ఇమ్మీడియట్ ఒక 2 రోజులని వేయడం జరుగుతుంది. మున్ముందు కూడా విగ్రహాలు కానీ, ధ్వజస్తంభాలు కానీ, మీకు కావాల్సిన కనీస అవసరాలు కానీ ఏదైనా మేము ముందుండే తీరుస్తాం. చిందం పాండు గారిని మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి నిన్నటి నుంచి వీళ్ళపల్లి గ్రామంలో బోనాల ఊరేగింపులు కార్యక్రమము చాలా వైభవంగా జరిగినాయి. కాబట్టి కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు, అలాగే యువకులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అమ్మవారు ఆశీర్వాదంతో వీళ్ళపల్లి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిలదొక్కుకోవాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు. ఎన్నో సంవత్సరాలుగా మా పోచమ్మ గుడి దగ్గర రాకపోకడకు ఇబ్బంది ఉండడం వల్ల అక్కడ మా శ్రీనివాసరెడ్డి గారు, లచ్చగారి శ్రీనివాసరెడ్డి గారు ఒక 4 ఫీట్ల స్థలం వదిలి గుడికి వెళ్ళడానికి దారి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే మన అంతిరెడ్డిగూడ గ్రామంలో మైసమ్మ మరియు పోచమ్మ గుడి దగ్గర, పోచమ్మ గుళ్ళ దగ్గర సీసీ కాంక్రీట్ వేపించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా మా సొంత నిధులతోటే మేము ఆ అభివృద్ధి అనేది జరిపినాం కాబట్టి ఇది కూడా మేము గ్రామస్తులకు తెలియజేసుకుంటున్నాము.